హలో అమెరికా ప్రెసిడెంట్ సెకండ్ టైం పరిపాలనపై అండ్ డొనాల్డ్ ట్రంప్ తీసుకునే డెసిషన్స్ పై యుఎస్లో చాలా నెగిటివిటీ వచ్చింది. అండ్ కొత్తగా ఇంప్లిమెంట్ చేసిన ఓన్లీ ఫర్ అమెరికన్స్ అనే రూల్ గురించి, ఆ రూల్ వల్ల చాలా నెగిటివిటీ వచ్చింది. అండ్ దీంతో చాలా మంది నాన్ ఇమిగ్రెంట్స్ యుఎస్ నుంచి వెళ్ళిపోవడం అనే ప్లాన్లో ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ప్రతి 10 మంది ఇండియన్స్కి నలుగురు అమెరికా వదిలేసి వెళ్ళిపోవాలి అనే ఆలోచనలో ఉన్నారు. అంత నెగిటివిటీ స్ప్రెడ్ అయింది ట్రంప్ గారి డెసిషన్స్ వల్ల. ఈ సర్వేలో 40% ఆఫ్ అమెరికన్ ఇండియన్స్ ఇండియా వదిలి వెళ్ళిపోవాలనే ప్లాన్లో ఉన్నారు. ఈ 40%లో 58% ఆఫ్ అమెరికన్ ఇండియన్స్ ఓన్లీ ట్రంప్ గారు తీసుకునే పొలిటికల్ స్ట్రాటజీస్ వల్ల వెళ్ళిపోవాలనే ఆలోచనలో ఉన్నారు. వీళ్ళు సెకండ్ టైం సర్వే నిర్వహించారు. దాని రిజల్ట్స్ ఎలా ఉన్నాయంటే, దాని రిజల్ట్స్ బేస్ చేసుకుని 71% ఆఫ్ ఇండియన్ అమెరికన్స్ అమెరికా నుంచి వెళ్ళిపోవాలి అనే ఆలోచనలో ఉన్నారు. 2024-25 సెన్సెక్స్ ప్రకారం యుఎస్లో దాదాపు 54 lakhs ఆఫ్ పీపుల్ ఉన్నారు. అమెరికా ఓవరాల్ జనాభాలో 1.5% ఆఫ్ ఇండియన్స్ ఉన్నారంట. ఈ 1.5లో హాఫ్ ఆఫ్ ది పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ ట్రంప్ తీసుకునే పిచ్చి పిచ్చి డెసిషన్స్ వల్ల అమెరికా నుంచి వెళ్ళిపోవాలి అనే ఆలోచనలో ఉన్నారు. అండ్ ఇంకో మెయిన్ డ్రాబ్యాక్ వచ్చేసి H1B వీసా అప్రూవల్ రేట్ 25% డ్రాప్ అయింది కంపేర్ టు అదర్ ఇయర్స్. అంటే ఇంతకు ముందు గవర్నమెంట్ కంటే ట్రంప్ వచ్చిన తర్వాత ఆ పాలసీలు ఏవైతే చేంజ్ చేయడం వల్ల ఆ H1B వీసా అప్రూవల్ రేట్ 25%కి పడిపోయింది. సరిహద్దుల నుంచి వచ్చే వలస కూలీల కంటే మన ఈ ప్రోటోకాల్ ప్రకారం, రూల్ ప్రకారం అప్లై చేసే H1B వీసాల మీద ఎక్కువ ప్రెషర్ ఉంది. వాళ్ళకంటే వీళ్ళే ఎక్కువ డ్రాప్ అవుతున్నారు. ఈ H1B వీసా అప్రూవల్ రేట్ 25% పడిపోవడానికి ఇదో రీజన్. అండ్ అదే కాకుండా ట్రంప్ ఏదైతే ఫీజు పెట్టాడో $1 lakh ని, ఈ ఫీజు పెట్టడం వల్ల ఇదో మేజర్ డ్రాబ్యాక్ అయింది H1B వీసా అప్రూవల్కి. ఇది